అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా కీర్తన 65:11 సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. యు క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్. ఒక జన్మదినం జరుపుకుంటున్న నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరాన్ని ఇచ్చినవాడు ఆయనే, ఆయుష్ను పెంచువాడు ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించే వారికి వృక్ష ఆయుష్ని ఇస్తా అన్నాడు. అంటే వృక్షాలకు ఉన్న ఆయుష్ చాలా గొప్పది కదా, ఎన్నో ఏళ్లగా బతికే ఉంటాయి. 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల చెట్లు ఇప్పటికీ బతికున్నాయని మనం వింటున్నాం. ఇజ్రాయెల్ యాత్రకు మీరు వెళ్ళినట్లయితే ఆ యొక్క యెరూషలేములో గెత్సెమనే తోట అనే ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు ఆ ఒలివల తోట, అద్భుతమైనటువంటి ఒలివ చెట్లు ఉంటాయి. సుమారు 2000 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగినటువంటి చెట్లు అక్కడ కనబడతాయి. దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు 70, 80, 90, 100 కాదు, నిత్యత్వంలోకి నడిపిస్తాడు దేవుడు. ఇటర్నిటీ అన్నప్పుడు ఈ లోకాన్ని వదిలాక మన జీవితం పరలోకమందున్న దేవుని యందు యుగ యుగాలు ఆయనతో కూడా జీవిస్తాం. అది గొప్ప ధన్యత. ఆ ధన్యతనిచ్చేవాడు ఆయనే. అనేక కిరీటాల గురించి బైబిల్లో మనం చూస్తాం. జీవ కిరీటం, అక్షయ కిరీటం, వాడుబారిన కిరీటము, నీతి కిరీటము, అలాగే అద్భుతమైనటువంటి దయాకిరీటం కూడా దయచేవాడు ఆయనే. నూతన సంవత్సరం మన జీవితంలో యాడ్ అయిందంటే ఆయన ఒక కిరీటం మీకు ఇచ్చాడని అర్థం. ఈ సంవత్సరం అనే కిరీటాన్ని జాగ్రత్తగా వాడుకోండి. కిరీటాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయం, అది తల మీద పెట్టుకుంటాం. అలాగనే సమయాన్ని వృధా చేయకుండా ఎఫెసీ పత్రిక 5:15-16 అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులు దుర్వినియోగం చేసుకుంటారు సమయాన్ని, జ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. సద్వినియోగం అంటే మంచిగా వినియోగించుకోండి, మంచి విద్య నేర్చుకోండి, మంచి పనులు నేర్చుకోండి, మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి, మేలైన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీకు మేలు, మీ కుటుంబాలకు మేలు. ఈ లోకంలో ఎంతో మంది దేవుడు ఇచ్చినటువంటి సమయం అంతా వృధా చేసుకుంటూ ఉంటారు. దేవుడు అనుగ్రహించిన దయా కిరీటమును, అంటే దయ తలిచి మనకు కిరీటం లాంటి ఒక సంవత్సరాన్ని ఇస్తే దాన్ని ఇష్టానుసారంగా, లోకానుసారంగా వ్యర్థపరుచుకునే వారిగా ఉండకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు మేలు పొందొచ్చు, ఇతరులకు మీ వల్ల మేలు కలిగేలాగా జీవించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లల. ఏ అపాయము నాకు రాకుండా, ఏ తెగులు నన్ను ముట్టకుండా, ఏ అపాయము నాకు రాకుండా, ఏ తెగులు నన్ను ముట్టకుండా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, నే బ్రతుకు దినములు పొడిగించినావయ్యా. స్తోత్రము నీకే స్తోత్రము, నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి, విశ్వాసంలో బలపడండి. మీరు దేవుని మార్గంలో జీవిస్తూ అనేకులను దేవుని మార్గంలోనికి, నీతి మార్గంలో త్రిప్పేవారుగా నక్షత్రాల వలె మీరు ప్రకాశించలాగున ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా జీవిత కాలం అంతా కూడా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, ప్రభు మా సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే మంచి మనసు వీరందరికీ దయచేయండి. ప్రభు వీరందరూ కూడా ఆత్మీయంగా వర్ధిల్లుచు అనేకులకు మేలు కలిగించే విధంగా, నిన్ను ఘనపరిచే విధంగా, సేవలో, పరిచర్యలో, సంఘాలలో, ఆరాధనలో, ప్రతి విషయంలో కూడా మీకు మహిమ తెచ్చేవారిగా నిలబెట్టి బలపరిచి వర్ధిల్ల చేయమని, మీరు అనుగ్రహించిన ప్రతి నూతన సంవత్సరం కూడా నిన్ను సంతోషపరిచేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, అనేక ఆత్మలను రక్షణలు నడిపించేవారుగా, వీరందరినీ బలమైన సాక్షులుగా నీ రాజ్య విస్తరణలో వాడుకుని మహిమ పొందుకోమని, వీరందరి కుటుంబాల్లో గొప్ప కార్యములు జరిగించమని, ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు వీరి జీవితంలో జరిగించండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇచ్చే, వ్యాధి రోగ బలహీనతో బాధపడుచున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. సంపూర్ణ స్వస్థత ఇచ్చేవాడవు నీవే. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా,
రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. పరిశుద్ధులందరూ సంపూర్ణంలో ఉన్నట్లుగా మీ కృప చొప్పున వీరిని బలపరిచి నీ నామ మహిమార్థమై ఈ నూతన సంవత్సరంలో దీవెన మార్గంలో మమ్మల్ని అందరినీ బలపరిచి వర్ధిల్ల చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి మే గాడ్ బ్లెస్ యూ విత్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మే కమ్ అపాన్ యూ. మే గాడ్ క్రౌన్ యూ విత్ క్రౌన్ ఆఫ్ కైండ్నెస్. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన 32:8 I will instruct you and teach you in the way you should go. Today is your promise. ఈ రోజు బర్త్డే జరుపుకునే వారికి ఒక వాగ్దానం, మీరు నడవలసిన మార్గాన్ని దేవుడు మీకు చూపిస్తాడని వాగ్దానం పట్టుకొని బాగా ప్రార్థనలు ఉండండి. ఈ దినమెల్లా ప్రభు ఈ సంవత్సరం అంతా నేను నడవలసిన మార్గంలో నా జీవిత కాలం అంతా నేను ఎలా నడవాలి నాకు ఆలోచన చెప్పి నా మీద దృష్టి ఉంచి నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. అలాగే హ్యాపీ యానివర్సరీ దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ దర్ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. బిట్వీన్ హస్బెండ్ వైఫ్ మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు దేవుడు దయచేయను గాక. దినమెల్లా వారు దయాళురాయి అప్పు ఇచ్చుచుందరు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. దేవుడు మీకు ఆ స్థితి దయచేయను గాక. ఈ వాగ్దానం పట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా మోకరిల్లి ప్రార్థించండి. పెద్దవారైతే కూర్చొని అయినా ప్రార్థన చేయొచ్చు. కనుక మీ ఇద్దరి మధ్యలో దేవుని కనికరము దయ ఉండాలి. మీ కుటుంబం మీ సంతానము ఆస్వాదించబడాలి. ఒకవేళ పిల్లలు లేరు అన్నట్లయితే దంపతులైన మీకు సంతానం ప్రభు దయచేయను గాక. కీర్తన 37:26 Psalms 37:26. God bless you. We wish you all the best. Amen. God bless you. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.